అల్లూరు సీతారామరాజు జిల్లా వంతల మామిడి గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక క్రికెట్పై మక్కువతో చిన్న వయసులోనే అంధత్వాన్ని పక్కన పెట్టి లక్ష్యం వైపు అడుగులు వేసింది. గత ఏడాది జరిగిన అందుల టీ20 క్రికెట్లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టుతో సభ్యురాలైన పంగి కరుణతో కుమారితో మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎంతో పాటుపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా తమ ప్రతిభను చాటుకుంటూ ప్రజ్ఞా పాఠవాలతో ప్రపంచాన్నే శాసిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పుట్టి పెరిగినటువంటి వంతల మామిడి గ్రామానికి చెందిన టి అరుణ కుమారి. ఈ అమ్మాయి కోసం ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. టీ20 వరల్డ్ కప్లో అందుల తరపున అందుల క్రికెట్ మ్యాచ్లో ఉన్నత శిఖరాలను సాధించి ఎంతో కష్టపడి ఈరోజు మన భారతదేశానికి పర్టికులర్గా గిరిజన ప్రాంతాలకు ఒక పేరును తీసుకొచ్చినటువంటి అమ్మాయి మనతో ఉన్నారు, టి అరుణ కుమారి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడతో రాజ్ న్యూస్ కొన్ని విశేషాలను పంచుకోబోతుంది. అసలు క్రికెట్ ఆడాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు తెలిసే నాకు కానీ చిన్నప్పటి నుంచి ఆడాలని ఉండేది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు అసలు ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అసలు ఎంతమంది? ఈ క్రికెట్లో మీరు రాణించడానికి గల కారణం ఎవరో ఒక ప్రోత్సాహకం అనేది ఉంటుంది. ఎవరో ఒకరు ప్రోత్సహిస్తే సాధారణంగా క్రికెట్ అంటే అంత చిన్న విషయం కాదు. టీ20 వరల్డ్ మ్యాచ్లో ఆడడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని మీద అసలు మీకు ప్రేరణ ఎవరు ఇచ్చారు? అసలు మీకు కోచింగ్ కానీ ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే నేను చిన్నప్పుడు టీవీలో అలా చూసేదాన్ని, నాకే ఆడాలనిపించేది. కానీ నాకు ఈ కంటి చూపు కనిపించి ఆడలేకపోయేదాన్ని. తర్వాత స్కూల్కి వచ్చాక నేను నేర్చుకున్నాను క్రికెట్ ఆడడం. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు. మేము మా అమ్మ వాళ్ళకి నలుగురమే, ఒక అన్నయ్య, ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా చదువుకుంటున్నారు సార్. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అమ్మా? నేను ఇప్పుడు ప్రస్తుతానికి 10th క్లాస్ చదువుతున్నాను సార్. ఓకే. ఈ క్రికెట్ ఆడడం అంటే మీకు ఎలా అనిపించింది? ఆ రోజు అంటే గ్రౌండ్లో కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తూ ఉంటారు, ఇంకో పక్క టీవీలో కూడా చూస్తూ ఉన్న పరిస్థితి. మన జిల్లాకు సంబంధించి పర్టికులర్గా అల్లూరు జిల్లాకు సంబంధించి మీ బంధువులు కానీ లేకపోతే మన ప్రజలందరూ చూస్తుంటే ఏమనిపించింది? చాలా సంతోషానికి ఫీల్ అయ్యాను సార్. మీ భవిష్యత్తు ఒక గోల్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టారంటే మీరు పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ క్రికెట్ ఎంచుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? భవిష్యత్తులో ఒక గోల్ అనేది మనం రీచ్ అవ్వాలి అంటే ఒక ఎయిమ్ ఒకటి ఉంటుంది. ఏమనిపిస్తుంది మీకు? ఏం చేయాలనుకుంటున్నారు? పెద్దయ్యాక నేను కూడా నాలాగే పిల్లలకి క్రికెట్ నేర్పించి వాళ్ళు మంచి స్థాయికి తేవాలని కోరుకుంటున్నాను సార్. అలాగే వాళ్ళు కూడా ఇంకా ఇంకా వెనక్కి పడి ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే అరుణ కుమారి, అంధత్వం భగవంతుడి ఇచ్చిన శాపమే కావచ్చు, కానీ ఎవరు కూడా చింతించకుండా నాలాగే ప్రేరణ పొంది నా స్ఫూర్తితో మరింత పై స్థాయికి ఎదగాలని చెప్పి ఖచ్చితంగా భవిష్యత్తులో మరికొంతమంది ఎవరైతే ఇలాగ వైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇటువంటి క్రీడల్లో ముందుకు రాణించాలని చెప్పి తన కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి తాను తన కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఇటు ప్రజలకు అందరికి కూడా సంబంధించి పూర్తి స్థాయిలో అంధత్వాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పైకి రావాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో రాజ్ న్యూస్ తోటి ఈ విశేషాలను పంచుకోవడం జరిగింది. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.